press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు Telugu Tech Zone. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు MS Excel ట్యూటోరియల్స్లో ఇక్కడ మనకి ప్రీవియస్ ఆప్షన్ మనం ఏం నేర్చుకున్నాం, ఇక్కడ వాట్ ఇఫ్ అనాలిసిస్లో మనం సినారియో మేనేజర్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం ఏంటంటే గోల్ సీక్ అనే ఆప్షన్ గురించి నేర్చుకుందాం. అసలు మనకి గోల్ సీక్ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాం, సో ఈ ఆప్షన్ గురించి చెప్పే ముందు నేను మనకి ఇక్కడ ఎక్సెల్ షీట్లో మనం కొంచెం డేటా అయితే తీసుకున్నాను. సో దీని ప్రకారం మీకు గోల్ సీక్ ఆప్షన్ని ఎలా యూజ్ చేయాలని దాని గురించి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు ఈ ప్రాబ్లమ్ అర్థం చేసుకుంటే మీకు ఈ గోల్ సీక్ అనే ఆప్షన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ అంటే ఇక్కడ మనకి నెంబర్ 15 మెన్షన్ చేశాను. అంటే ఏంటంటే ఇక్కడ నా దగ్గర 50 నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఓకేనా. ఈచ్ బుక్ కాస్ట్ అంటే నా దగ్గర 50 బుక్స్ ఉన్నాయి. అయితే ఈచ్ బుక్ కాస్ట్ ఎంత అంటున్నానంటే 20 రూపీస్ అంటున్నాను, ఓకేనా. ఇప్పుడు నాకు టోటల్ కాస్ట్ కావాలి. సో టోటల్ కాస్ట్ కావాలంటే మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో మనం చాలా చేస్తున్నాం, రైట్. సో మనం ఏం చేస్తాం, సో ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి ఇక్కడ మనకి ప్రోడక్ట్ అనే ఫార్ములా యూజ్ చేసి, సో ఇక్కడ మనకి ఈ 2 సెల్స్ని డ్రాగ్ చేసి, సో ఇక్కడ క్లోజ్ బ్రేస్ ఇచ్చిన తర్వాత ఎంటర్ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా మనకి 1000 అనే వాల్యూ వచ్చేసింది, అవునా కాదా. సో ఇదే విధంగా మనం ఈ ఫార్ములాని యూజ్ చేయకుండా మనం ఇంకో పద్ధతిలో కూడా చేయొచ్చు. ఎలా అంటే ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి, సో మనం ప్రీవియస్ వీడియో చేస్తున్నాం కదా. సో ఎలా అంటే దీన్ని క్లిక్ చేసుకొని ఈ సెల్ని, అదేవిధంగా ఇక్కడ ఇంటూ క్లిక్ చేసి నెక్స్ట్ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసి ఆటోమేటిక్ ఇక్కడ 1000 వచ్చింది, ఓకేనా. అంటే మనం ఫార్ములా అయినా ఉపయోగించవచ్చు, లేకపోతే మనం ఇక్కడ ఏంటంటే కీబోర్డ్లో మనం మళ్ళీ ఇంటూ సింబల్ యూజ్ చేసినా మనం ఆన్సర్ తెప్పియచ్చు. అయితే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మనకి ఈ విధంగా మనకి ఆ ఫార్మాట్ తెలుసు, కానీ ఇప్పుడు ఏంటంటే కింద చూస్తే మీరు ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 వ్యక్తులు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చందు, రవి, హరి అనే వీళ్ళిద్దరు 3 కస్టమర్స్ అనమాట. సో ఇది షాప్ ఓనర్. సో వీళ్ళు 3 ఏం చేస్తారంటే షాప్కి వెళ్తారు అనమాట. షాప్కి వెళ్ళినప్పుడు ఇతను ఏం చెప్తారంటే, చందు అని అతను ఏం చెప్తారంటే, అంటే నేను, సో నేనేం చెప్తానంటే బుక్స్ ఈజ్ ఈక్వల్ టు 40, అంటే నాకు 40 బుక్స్ కావాలని చెప్తాను అనమాట. నేను షాప్కి వెళ్ళి షాప్ కీపర్తో 40 బుక్స్ కావాలని చెప్తాను. సో ఆటోమేటిక్గా అతను ఏం చేస్తాడు, సో 40 బుక్స్ కావాలన్నప్పుడు అతను ఆటోమేటిక్గా ఏం చేస్తాడు మీరు చెప్పండి. ఇక్కడ టోటల్ కాస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఎన్ని బుక్స్ కావాలని చెప్పాడు. ఇక్కడ మనం ఇంతకుముందు మనం ఫార్ములా ఉపయోగించాం కదా, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి ప్రోడక్ట్, సో ఈ 2 సెల్స్ని సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసి 1000 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూస్తే చందుకు కావాల్సింది అంటే నాకు కావాల్సింది 40 బుక్స్ అనమాట. సో అప్పుడు ఆటోమేటిక్గా షాప్ కీపర్ ఏం చేస్తారంటే వెంటనే 50 తీసేసి 40 ఇచ్చేసి చూడండి, ఆటోమేటిక్గా మనకి వాల్యూ అయితే వచ్చేసింది, అంతే కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనం ఇందాక ప్రీవియస్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక 1000 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రవి అనే కస్టమర్ ఏం చేస్తారంటే షాప్కి వెళ్ళిన తర్వాత, సో ఈచ్ బుక్ కాస్ట్ అనేది 20 రూపీస్ కదా. సో అతను ఏం చెప్తాడంటే నాకు 20 రూపీస్ కాస్ట్ ఉన్న బుక్స్ కావాలని చెప్తాడు. అయితే ఇప్పుడు మన షాప్ కీపర్ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి, 20 రూపీస్వి 50 ఉన్నాయి కదా. ఇప్పుడు 50 × 20 1000, ఓకేనా. అంటే ఇక్కడ కూడా మనకి వాల్యూ వచ్చేసింది. సో నెక్స్ట్ థర్డ్ కస్టమర్ హరి అని అతను వెళ్ళి ఏం చెప్తాడంటే, నా దగ్గర 200 రూపీస్ ఉంది, నేను 200 రూపీస్ మీకు ఇస్తా. సో మీరు 20 రూపీస్ కాస్ట్ ఉన్న బుక్స్ అనే కాదు, అంటే అతను కాస్ట్ మెన్షన్ చేయాలి, అక్కడ 200 రూపీస్ బుక్స్ ఇస్తాడు. అయితే ఇతని దగ్గర ఉండేది 20 రూపీస్ బుక్స్ మాత్రమే, కాబట్టి ఎన్ని బుక్స్ నాకు ఇవ్వగలుగుతావు నువ్వు అని చెప్పేసి అక్కడ అతను క్వశ్చన్ అనమాట. సో దీనికి ఇది సాల్వ్ చేయాలంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటంటే ఇక్కడ గోల్ సీక్. ఇప్పుడు చూడండి, నేను గోల్ సీక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఈ డైలాగ్ బాక్స్లో చూస్తే సెట్ సెల్, టు వాల్యూ, బై చేంజింగ్ సెల్, ఇలా 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 3 ఆప్షన్స్లో మీరు చూసుకుంటే ఇక్కడ 2 సెట్ సెల్ అంటే అర్థం ఏంటంటే, 2 సెట్ సెల్ అంటే సెట్ సెల్ అంటే మనకి ఏంది, అతని దగ్గర ఉండేది మనకి ఇదే కదా వాల్యూ కావాల్సింది మొత్తం కలిపి. సో అందుకని సెట్ సెల్లో నేను ఏం చేశాను, టోటల్ కాస్ట్ అనేది సెల్ సెలెక్ట్ చేస్తున్నాను, ఓకేనా. సో నెక్స్ట్ టు వాల్యూ అంటే వచ్చిన కస్టమర్ మనకి ఎంత డబ్బులు ఇచ్చాడు, 200 రూపీస్, కాబట్టి మనం 200 రూపీస్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ బై చేంజింగ్ సెల్ అంటే ఏంటి, ఇప్పుడు నా దగ్గర అతను కస్టమర్ నాకు 1200 రూపాయలు ఇస్తే నేను బుక్స్ ఎన్ని ఇవ్వాలి అనేది నాకు తెలియాలి, అంతే కదా. సో ఇక్కడ మనం చేంజ్ చేయాల్సిన సెల్ ఏంటి, బుక్సే కదా. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేసాం అనుకోండి, చూడండి ఆటోమేటెడ్గా 20 రూపీస్ కాస్ట్ ఉన్న బుక్స్
ఈచ్ బుక్ కాస్ట్ 20 రూపీస్ కాస్ట్ ఉన్న బుక్స్ 1200 రూపాయలకి 60 బుక్స్ వస్తాయి అని చెప్పేసి ఇక్కడ మనకి ఆన్సర్ అయితే వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మీరు క్యాన్సిల్ కొట్టేసారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు అది అంటే మీరు తీసుకున్న డేటా అనేది వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీరు ఇది మీ డిఫాల్ట్ డేటా. ఓకేనా, సో మీరు ఈ వచ్చిన కస్టమర్ అనేది మీకు సపోజ్ 2000 ఇస్తాడు. 2000 ఇచ్చినప్పుడు మీరు వెంటనే మీకు ఎన్ని బుక్స్ వస్తాయో తెలియాలంటే మీరు గోల్ సీక్లోకి వెళ్ళి ఇక్కడ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని 2 వాల్యూలో 2000 సెలెక్ట్ చేసి ఇక్కడ చేంజింగ్ సెల్ ఇదే కదా, ఓకే క్లిక్ చేశాను అనుకోండి. సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే 100 ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ గోల్ సీక్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్కి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మరెన్నో టెక్నాలజికల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూసేదానికి. సో నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.